ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం మాగల్లు గ్రామంలో దొంగలు రెచ్చిపోయారు. పట్టపగలు భారీ చోరీకి పాల్పడ్డారు. ఓ ఇంట్లో చొరబడి బీరువా తాళాలు పగలగొట్టి 13 లక్షలు ఖరీదు చేసే సుమారు 120 గ్రాముల బంగారాన్ని అపహరించారు. గ్రామానికి చెందిన ఎర్రంరెడ్డి రాము అనే వ్యక్తి పొలం వెళ్లగా ఇంటికి తాళం వేసి భార్య కూతురు నందిగామ వెళ్లారు. మధ్యాహ్న సమయంలో ఇంటికి తిరిగి వచ్చేసరికి బీరువా తెరిచి ఉండడంతో ఇంట్లో దొంగలు పడినట్లు గుర్తించారు. వెంటనే ఇంట్లో బీరువా చూసి గోల్డ్ దోపిడీ జరిగిందని గుర్తింపు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పాట్ కు చేరుకుని వేలిముద్రలు సేకరించి సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు పోలీసులు. మండలం మాగల్లు మేము ఉదయం 9 గంటలకి చేనుకి వెళ్ళిపోయాను. మా ఆవిడను మా అమ్మాయి 9:30కి వెళ్ళిపోయారు. ఈ లోపల మా ఇంట్లో తాళాలు తీసి బంగారము మొత్తం ఎత్తుకొని పోయాక మేము ఉదయం మళ్ళీ మధ్యాహ్నం 1 గంటకి నేను వచ్చాను. నేను చూసుకోవాలి అవన్నీ. మా ఆవిడను మా అమ్మాయి వచ్చి 2:20కి వచ్చి చూసుకొని నాకు ఫోన్ చేశారు. ఈ లోపల నేను చేనికాంచి వచ్చి కంప్లైంట్ ఇచ్చా. ఫోన్ ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇచ్చి వచ్చా పోలీస్ స్టేషన్ నందిగామ స్టేషన్. సుమారు ఎన్ని గ్రాముల బంగారం? 130 గ్రాముల బంగారం పోయింది. ఎంత ఖరీదు చేస్తుందండి? ఇవాళ అయితే 13 లక్షలు 14 లక్షలు అయింది. రీసెంట్గా మొన్నే కొన్నా 5 లక్షలు పెట్టి. అది జరిగింది. ఎవరి మీద అనుమానం ఉందండి గ్రామంలో? ఎవరి మీద మాకు ఇంకా క్లారిటీ రాలేదండి. మొత్తం తీసుకొని పోయారు. మొత్తం ఫింగర్ ప్రింట్లు రేపు చూతా అన్నారు. మరో మహిళతో